జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. హద్దు గోడల మీద నిర్మాణాన్ని చేయవచ్చా అంటే చెయ్యకూడదు అని చెప్తుంది. ఇటువంటి సందర్భాలు ఎక్కువగా చిన్న చిన్న స్థలాలు ఉన్న వాళ్ళకి అనుభవపూర్వకంగా ఉంటుంది. అంటే ఒక 100 గజాలు 40 గజాల్లో కట్టేవాళ్ళు హద్దు అనేదే ఇల్లుగా ఏర్పాటు చేస్తుంటారు. అసలు మనకు వాస్తుశాస్త్రం ఏం తెలియజేసింది? ప్రతి గృహమునకు చుట్టూతా కూడా యజమాని తిరిగేటువంటి ఖాళీ ప్రదేశం ఉండాలి. ప్రతి ఇంటికి చుట్టుపక్కల నడక అనేది ఉండాలి 4 వైపులా అంటుంది. ఎప్పుడైతే 4 వైపులా నడక అనేది వచ్చిందో గృహానికి ప్రహరీకి, ఇది గృహము ఇదంతా గృహం అనుకుంటే ఇదంతా ప్రహరీ అనుకుంటే, ఈ ప్రహరీకి గృహానికి మధ్య ఖాళీ ప్రదేశం ఉంటే యజమాని ఈ విధంగా ప్రదక్షిణం చేస్తాడు. అది లేకుండా ప్రహరీ మీదనే ఇట్లా మనం గృహం కట్టామనుకోండి, ఇంకా ఖాళీ ప్రదేశం అనేది ఉండదు. అంటే హద్దుగోడ మీదనే ఇంటి నిర్మాణం. హద్దుగోడ మీద ఇంటి నిర్మాణం చేసామంటే వెనక ఇంటి వరకు పక్క ఇంటి వరకు ఏదైతే మనం హద్దు ఏర్పాటు చేసామో ఆ హద్దు పక్కనే వాళ్ళ ఇల్లు కూడా ఉంటుంది. అంటే వాళ్ళ ఇంటికి మన ఇంటికి ఖాళీ స్థలం ఉండదు. అంటే మన ఇల్లు వెళ్ళిపోయి హద్దు మీద ఉంటుంది, వాళ్ళ ఇల్లు వచ్చేసరికి హద్దుకు పక్కన ఉందనుకోండి, 2 అతుక్కొని ఉంటాయి. కనుక హద్దుగోడ మీద నిర్మాణం అంత మంచిది కాదు. తద్వారా ఒక స్థాయి వరకు ఇంట్లోకి వెళ్ళాక 6 నెలలు 9 నెలలు బాగుంటుంది, తర్వాత మళ్ళీ డౌన్ఫాల్ మొదలవుతుంది. అది ఎక్కడ ఏం కనిపెట్టిన ఉపయోగం లేదు. ఎన్ని మార్పులు చేసినా ఇంట్లో ఇప్పటికి మూడు గురువుగారులను తీసుకొచ్చామంటే మార్చామైనా ఫలితం లేదు. ఎక్కడుందో ఇల్లంతా కూడా హద్దు మీద పెట్టాం సార్. హద్దుగోడల మీద నిర్మాణం ఎప్పుడు మంచి ఫలితాలు ఇవ్వదు. కనుక అటువంటి నిర్మాణాలని మనం చేయకుండా ఉండడం అనేది మంచి పద్ధతి. జై శ్రీమన్నారాయణ.